హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ శ్రీసరి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలూ కుర్మా అండి. ఇది ఆలూ బిర్యానీ, వెజ్ బిర్యానీ, బగారా రైసు, చపాతీ, రోటీ, పరోటాకి కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూసేద్దామండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. దాంట్లో కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి. దాంట్లో బగారా ఆకు, యాలకులు, లవంగాలు కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఇలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని మనం కలుపుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని కలుపుకోవాలండి. 3 మినిట్స్ తర్వాత అర స్పూను కారము, అర స్పూను సాల్టు, అర స్పూను ధనియాల పౌడరు, అర స్పూను గరం మసాలా, అర స్పూను జీరా పౌడర్ కూడా వేసుకుంటున్నాను, జీలకర్ర పౌడర్ కూడా. అంతటినీ ఒకసారి గరిటెతోటి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 నిమిషాల తర్వాత ఒక కప్పు పెరుగు అనేది యాడ్ చేసుకోవాలండి. దీంట్లో ఒక కప్పు పెరుగు వేసుకొని మొత్తాన్ని కలుపుకొని ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత హాఫ్ గ్లాసు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. నేను చూపిస్తున్న గ్లాస్ ఉంది కదండి, పెద్ద గ్లాస్, దాంతో అర గ్లాస్ వాటర్ అనేది తీసుకున్నాను. నెక్స్ట్ మినిట్స్ తర్వాత మనం కుక్ చేసుకొని పొట్టు తీసి కట్ చేసుకున్నటువంటి ఆలు ముక్కల్ని వేసుకోవాలండి. గరిటెతోటి కలుపుకున్న తర్వాత కస్తూరి మెతి పౌడర్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర తరుగు కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఒక 3 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇలా ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి. అంతేనండి, ఆలు లేదా బంగాళాదుంప కుర్మా అనేది రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆలు బిర్యానీ రైస్లో కానీ, వైట్ రైస్లో కానీ, చపాతీలో కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్లో తెలియచేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్తే నా వీడియోకి ఒక లైక్ ఇచ్చుకోండి.